అదేవిధంగా ఇక బీసీల సంగతి తెలిసిందేనా. ఏం చెప్పిండు దయచేసి మీరు ఒక్కసారి మేనిఫెస్టో చదవండి. మొదటి అసెంబ్లీ సెషన్లో, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో బీసీ సప్లాను చట్టబద్ధంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మేనిఫెస్టో చట్టబద్ధంగా అమలు చేస్తామని. ఫస్ట్ అసెంబ్లీ అయిపోయింది, ఇంతవరకు దాని ఊసే లేదు. అదేవిధంగా బీసీ సప్లాన్ కింద 20,000 కోట్ల నిధులు ప్రత్యేకంగా కేటాయిస్తామని చెప్పడం జరిగింది, కానీ దాని ఊస లేదు. అందుకొరకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. నేను ఇదివరకే చెప్పాను, మళ్ళా చెప్తున్నా, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయి, నేనేం చేయలేదు అని ప్రకటించడం జరిగింది. నేను కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి 17కు 17 మోడీ గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి. ఈ తెలంగాణ అభివృద్ధి చేయటం మా బాధ్యత, RRR తేవటం మా బాధ్యత, IIM తేవటం మా బాధ్యత, ఇండస్ట్రియల్ కారిడార్ తేవటం మా బాధ్యత, అదేవిధంగా ప్రాజెక్టులు తేవటం మా బాధ్యత. ఈ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడకుండా 5 ఏళ్ళు కొనసాగించే బాధ్యత మాది. అందుకొరకు దయచేసి ఈ యొక్క ఎన్నికలు గల్లీ ఎన్నికలు కాదు, ఢిల్లీ ఎన్నికలు. ఇప్పటికే భారతదేశ ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు అబ్కీ బార్ 400 పార్. ఈసారి మోడీ గారు 400 సీట్లతో మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇంకో విశేషం అంటే, మొదటిసారి గాంధీ కుటుంబీకులు లోకసభలో ఉండట్లేదు. మొదటిసారి గాంధీ కుటుంబీకులు లోకసభలో ఉండట్లేదు. వారు అత్యంత తక్కువ సీట్లలో 250 నుంచి 200, 300 వరకు పోటీ చేస్తున్నారు. ఈసారి అత్యల్పంగా మొత్తం కాంగ్రెస్ చరిత్రలో అత్యల్పంగా సీట్లు గెలిచే ఎన్నిక కూడా ఇదే కాబోతుంది. అందుకొరకు ముగించే ముందు నా విజ్ఞప్తి, మీరు గుర్తించాలి, ఈ ప్రస్తుత ముఖ్యమంత్రిదంతా గత ముఖ్యమంత్రితో మ్యాచ్ ఫిక్సింగే. ఎందుకంటే కాళేశ్వరం ఎంక్వైరీ పొడుస్తా, పీక్తా, తొక్కుతా, మెడల పేగులు వేసుకుంటా అన్నాడు. ఏమైనా బోటి షాప్ పెడతాడో ఏమో, నాకు అర్థం కావట్లే. పాయా బోటి షాప్ పెడతాడో ఏమో. ఇది ఎప్పుడు చూసినా మేము పేగులు మెడలు వేసుకుంటా అంటున్నారు. నో, బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, పలిగిపోయినాయి, ఇప్పటివరకు నో ఎంక్వైరీ. ట్యాపింగ్ కేస్ లోపల అడ్జస్ట్మెంట్ అయింది, పేపర్లో లీక్ ఇస్తున్నారు, మొదలు అందరినీ జైల్లో పెడతా అన్నాడు. అందుకొరకు కేసీఆర్ మొదలన్నాడు, నా ఇంటికి కూడా పీకలేరు రాబయ్య అని అన్నాడు. అప్పుడే తెలుసు కదా గత ముఖ్యమంత్రి గారు. ఈరోజు ట్యాపింగ్ కేసు ఏంటంటే, వారు ఎవిడెన్స్ ధ్వంసం చేశారు, మేము ఏమి చేయలేకపోతున్నామని లీకులు ఇస్తున్నారు. ఇదంతా ఆరంభ శూరత్వమే. అందుకొరకు దయచేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడొద్దంటే, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, దేశం సుభిక్షంగా ఉండాలంటే దయచేసి ఒక నినాదం గుర్తుపెట్టుకోండి, 3D = మోడీ. 3D = మోడీ అంటే దేశం, ధర్మం, డెవలప్మెంట్ 3 పాదాలతో నడవాలంటే కమలం పువ్వుకు గుర్తుకు ఓటేయాలని మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మాకు ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ తక్కువైపోయింది. కేజీ పాలు ఎక్కువ రావట్లేడు, ఇంకో పాలు తయారయ్యిండు, ఆర్జీ పాలు. ఆయనకు అర్జెంటుగా హోమ్ మినిస్టర్ కావాలి. చెట్టు పేరు పెట్టి కాయలు అమ్ముకున్నాడు అని డైలాగ్ కొట్టిండు కదా, అది ఎగ్జాక్ట్లీ రాజగోపాల్ రెడ్డికి వర్తిస్తుంది. ఎందుకంటే నేను ఈ వీరుడు షూరుడు ఇవాళ కూడా డైలాగ్ చూసిన, నా చేతిలో పెడితే 99 గెలిపిస్తా ఏదో అన్నాడు కదా.
అంటే రేవంత్ రెడ్డి అర్జెంటుగా పడగొట్టి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావాలి. సెకండ్, ఈయన ఇంత వీరుడు శూరుడు అయితే ఆయన బీజేపీ పార్టీ కొద్ది రోజులు వచ్చిండు. నేను సచ్చే వరకు బీజేపీ ఏది కండువా కట్టుకొని ఏమంటారు జెండా కట్టుకొని చస్తా అన్నాడు. అరే నన్ను కట్ చేసి చూడరా భయ్, అందరు బ్లడ్ రెడ్ ఉంటుంది, నా బ్లడ్ కాషాయం కలర్ ఉంటుంది అని అన్నాడు. అలాంటి వ్యక్తి మాటల గురించి నువ్వు క్వశ్చన్ అడిగితే అట్లా. రెండోది, ఈరోజు మళ్ళీ మీకు డైలాగ్ చెప్తుంది. రేవంత్ మన రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉంటే గెలవు, రేవంత్ రెడ్డి హవా నడుస్తుందనే పోయింది కదా. మరి అంత నీ నాయకత్వం ఉంటే సరే, నేను మోడీ గారికి పేరు చెప్పుకొని ఓట్లాడితే బరాబర్ అడుగుతారా భయ్? మా బ్రాండ్ అంబాసిడరే మోడీ గారు, అందరూ డౌటే ఉంది. మరి నువ్వు రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని గెలిచినవా లేదా? రేవంత్ రెడ్డి పేరు పెట్టుకొని రేవంత్ రెడ్డి గాలిలో గెలిచిండు. నేను అదే చెప్పిన, రేవంత్ రెడ్డి గాలిలో గెలిచినావు. మరి నీకు సత్తా ఉంటే అదే ఇతర పార్టీలో గెలిచి నీ సత్తా నిరూపించుకునేవాడు కదా. భయపడే కదా సర్వేలు చేపించుకుంటే నేను గెలవనని పోయినావు. నీ ప్రతాపం ఏముంది? మా మందుల సాబేలు ఉన్నాడు, ఒక దళితుడు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు 15 రోజుల ముందర వచ్చి 55,000 మెజార్టీతో గెలిచాడు. మరి ఈయన గెలిచింది 35,000, 45,000. ఇంకో మరి టీఆర్ఎస్ అభ్యర్థి ఉండు, వేముల వీరేశం నకరకల్లు. ఆయన ఒక నెల ముందల్లే కాంగ్రెస్కి వచ్చి 70,000 మెజార్టీతో గెలిచిండు. మరి ఏమన్నాలే? మేము బరాబర్ మోడీ గారి పేరు చెప్తాం, బూర నర్సగౌడ్ చెప్తాం, చెప్తాం, ధర్మం చెప్తాం. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే చామల కిరణ్ కుమార్ రెడ్డిని బట్టి బదులు నువ్వు నిలబడు, రిజైన్ చేయి ఎమ్మెల్యే సీటు. చేత కాదు. పాపం రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైనవాడు. ఇద్దరి కింద బాంబు పెట్టిండు, అన్నదమ్ములకు ఎంజాయ్ చేస్తుండు. ఈయన గెలిపించేది లేదు, హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు. అంతిమంగా ఈయన తన ఇంటికి హోమ్ మినిస్టర్ అవుతాడు, అంతకే పరిమితం అవుతాడు. ఇంకేమైనా ఉందా? చాలుగా, థ్యాంక్ యూ.